రాని హిందీతో వచ్చిన తెలుగుతో పాపని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నానో ఏంటో షార్ట్ వీడియో చూసింటే లాంగ్ వీడియో తెలుస్తుంది. తప్పకుండా షార్ట్ వీడియో చూడండి. లాంగ్ వీడియో డైరెక్ట్ చూస్తే అర్థం అవ్వదు. పాపని తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నా, హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నా ఏంటి అది మొత్తం షార్ట్లో చెప్పా. కానీ షార్ట్ చూసిన వాళ్ళందరూ లాంగ్ వీడియో చూస్తారని తెలియదు కదా, అందుకే షార్ట్ వీడియోలో చెప్తున్నా. పాపని పిలుచుకొని హాస్పిటల్కి వెళ్తున్నా. హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నా ఏంటి అంటే పాపకి వ్యాక్సినేషన్స్ వేయించాలా. ఆల్మోస్ట్ పేరెంట్స్కి తెలిసిండొచ్చు వ్యాక్సినేషన్స్, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఆంధ్రాలో అయితే ఒకరోజు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇంకో రోజు పోయి వేయించుకుంటాము. కానీ ఇక్కడ ఏంటో అసలు ఏం చెప్పినారో ఏమో తెలియదు. కానీ మళ్ళీ మనం తప్పదు, ఇంకా ఇక్కడికి వచ్చాం కాబట్టి రాని హిందీని తెలుగులో కన్వర్ట్ చేసుకొని పాపని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళా కానీ అక్కడ ఐడి ప్రూఫ్స్ అడిగారు వాళ్ళు. పాప పుట్టినప్పుడు ఇస్తారు కదా అని. ఇప్పుడు వరకు ఎక్కడ ఉంటాయండి? ఒకవేళ ఉన్న ఇంట్లో మన ఆంధ్రాలో ఉంటుంది అది. మేము ఇక్కడ బెంగాల్లో ఉన్నాం కాబట్టి మళ్ళీ ఇప్పటికిప్పుడు అంటే పోయి తేలేం కదా అన్నట్టు వాళ్ళతో మాట్లాడితే, సరేలే ఆంధ్ర అంటున్నారు కదా, పాప డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే జిరాక్స్ చేయించుకురండి. పాప బర్త్ సర్టిఫికేట్ చూసి పాపకి ఏ వ్యాక్సిన్ వేయాలో అందుకోసం అడిగాం. కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అన్నట్టు వాళ్ళేం మాట్లాడలేదు. సరేలే మన కోసమే చెప్తున్నారు కదా అన్నట్టు ఇంకా అప్పటికప్పుడు బర్త్ సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకొని పాపకి వ్యాక్సిన్ అయితే వేయించాను. మళ్ళీ 1 month ఆఫ్టర్ రమ్మన్నారు. పాపకు వ్యాక్సిన్ వేయించాక ఫీవర్ రావచ్చు, ఐస్ పెట్టి ఆల్మోస్ట్ ఒక 6 hours 7 hours మళ్ళీ సిరప్స్ ఇవ్వండి. కొంచెం ఒక 1 day 2 days అలా వీక్ ఉంటుంది, తర్వాత సెట్ అయిపోద్ది అన్నారు. పేరెంట్స్ ఉన్న ప్రతి ఒక్కరూ పిల్లలకి వ్యాక్సినేషన్ వేయించండి. అది వ్యాక్సిన్ అనేది పిల్లలకి అవసరం. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, తెలిసిన వాళ్ళకి కాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఈ వీడియోలో ఒకటి చెప్పాలనుకుంటున్నా, మన వీడియోస్లో ఎలాంటి కంటెంట్ కావాలో కొంచెం సజెషన్ ఇవ్వండి. చూస్తున్నారు ఇప్పటికీ ఆల్మోస్ట్ 58 వీడియోస్ అయినాయి అనుకుంటా, 60 వీడియోస్ ఆల్మోస్ట్ ఆ రౌండ్లో ఉన్నాయి. మళ్ళీ జస్ట్ 12 subscribers అంటే ఎలా అండి చెప్పండి? చూస్తున్నారు, నాట్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూస్తున్నారు. అదేదో సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కొంచెం కష్టపడ్డదానికి ఫలితం ఉంటుంది కదా అని అన్నట్టు చెప్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నచ్చిన వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా వ్యాక్సినేషన్ కంప్లీట్ అయ్యాక ఒక ఇంటి దగ్గరే ఉంది, బాబు వచ్చింటాడేమో అని. కానీ పక్కన అక్కకి ఫోన్ చేసి చెప్పా, వాళ్ళు బెంగాల్ వాళ్ళు. ఫోన్ చేసి దీది హిందీలో చెప్పా. ఇప్పుడు మళ్ళీ ఎందుకులేండి హిందీతో మాట్లాడడం, మా బాబుని చూసుకో అంటే ఓకే అన్నారు. నేను వచ్చేలోపు పాలు, నీళ్ళు, బాబు వీళ్ళ ముగ్గురు టెన్షన్ ఎక్కువైపోయింది నాకు. అరే పాలు వచ్చినాయో లేదో, నీళ్ళు వచ్చినాయో లేదో, పాలు లేకపోతే ఎలా అని అనుకున్నా. కానీ నేను వచ్చేలోపు పాలు, నీళ్ళు, బాబు చక్కగా వాళ్ళ ఇంట్లో అది ఇది మంచిగా చూసుకుంటుంది. వానికి ఫుడ్ పెట్టింది వచ్చేలోపు. నేను ఇంటికి రిటర్న్ అయ్యేలోపు ఆల్మోస్ట్ 1-1:30 అయ్యింది. బాబు స్కూల్ నుంచి వచ్చి ఎక్కువ ఆకలి అయి ఉంటుంది వాడికి పాపం అనుకున్నా. కానీ పక్కన అక్క వాడికి ఫుడ్ పెట్టి మంచి పని చేసింది. వాడు ఫుడ్కి తట్టుకోలేడు, దేనికైనా తట్టుకుంటాడు కానీ ఫుడ్కి తట్టుకోలేడు. జస్ట్ అలా స్నాక్స్ ఇచ్చింది. నేను వచ్చి అప్పటికప్పుడు ఇంకా మళ్ళీ వంట చేసి పాప, బాబు ఇద్దరికి తినిపించి నేను తిని, మా ఆయన డ్యూటీ నుంచి ఈవినింగ్ వచ్చారు. మా ఆయనకి బాక్స్ అక్కడే తినింటారు ఆ రోజు. మళ్ళీ ఏం చేస్తాం ఇంకా. ఈ వీడియోలో మరొక ఇంపార్టెంట్, తప్పకుండా వ్యాక్సినేషన్స్ వేయించండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకేనా?